హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 116 చూసే ముందు పార్ట్ 115 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తన ప్రశ్నకి ఆన్సర్ తెలుసుకునే లోపే కళ్ళు దొబ్బయ్యా అని రానా నుండి వచ్చిన 2 మాటలకే అతని కోపం తెలుస్తూ ఉంటే అంకుల్ మీద కోపాన్ని పూల్లో చల్లార్చుకుంటున్నాడు అనుకుంటూ ఏం జరుగుతుంది అని వికాస్ని కళ్ళతోనే ప్రశ్నించాడు ఉదయ్. ఎవరినడిగి డెసిషన్ తీసుకున్నారు అంటూ రాణాను సూటిగా చూస్తూనే సీరియస్గా అడిగాడు వికాస్. నిజంగా నాకు తెలియదు నిశాంత్. ఆ పెద్ద మనిషి ఎవ్వరికీ చెప్పలేదు. నాకు అసలు కాళ్ళు చేతులు ఆడడం లేదు. వికాస్ అడిగితే ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. అమృతని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియటం లేదు. ఇక అన్నిటికన్నా పెద్ద టాస్క్ మీ సార్. అసలే పెద్ద డెవిల్. ఇప్పుడు ఎంత గొడవ చేస్తారో తలుచుకుంటేనే టెన్షన్తో తల పగిలిపోయేలా ఉంది అని బిక్కమొహం వేసుకొని చైత్ర చెప్తూ ఉంటే తననే చూస్తున్నాడు నిశాంత్. చీకట్లో సరిగ్గా తెలియడం లేదు, కానీ వాడి కళ్ళలో ఎవ్వరూ ఊహించలేనంత కసి. ప్రతాప్ వర్మని ఆ క్షణమే చంపేయాలి అన్నంత కోపం. నా అమృత విషయంలో ఆ ముసలుడు ఎలా డెసిషన్ తీసుకుంటాడు అని పిడికిలి బిగించాడు నిశాంత్. డైరెక్ట్గా ప్రతాప్ వర్మ పీక నులుముతున్న ఫీలింగ్ అతనిది. ట్రస్ట్ మీ వికాస్, అంకుల్ ఎవ్వరితోనూ డిస్కస్ చేయలేదు, అసలు మాకు తెలీదు అని వికాస్కి ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్కి పూల్లో నుంచే చుబ్బే అని కరిచినట్టే అరిచాడు రాణా. రాణా కోపానికి ఇద్దరూ తిరిగి చూశారు. ఒక్క అరగంట అమృత పక్కన నిలబడ్డానికి వాడికి రాసి పెట్టుంది.